గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యంలో ఈ రోజు టాపిక్ సంతానలేమి సమస్యలు అంటే ఏంటి, ఎప్పుడు గుర్తించాలి, అసలు సంతానలేమి సమస్యలకు రీజన్స్ ఏంటి, ఈ వివరాలు మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుండి డాక్టర్ శశిప్రియ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు. హలో డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న సంతానలేమి సమస్యలు అనేవి అసలు ఎందుకు వస్తాయి అంటారు, ఎప్పుడు సంతానలేమి సమస్యని గుర్తించాలి అంటారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. పెళ్ళైన కపుల్ 1 ఇయర్ తర్వాత పిల్లలు ప్లాన్ చేసుకోకుండా కలిసినట్టు అయితే, లేకపోతే పిల్లలు ప్లాన్ చేసుకొనైనా అంటే వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రసెప్టివ్స్ హస్బెండ్ వైఫ్ కలిసినట్టయితే ఒక 1 ఇయర్ పీరియడ్లో అప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని మనం సంతానలేమిగా గుర్తించాలి. సో ఇన్ఫర్టైల్ కపుల్ అని అనలేము, బట్ దే హ్యావ్ టు కమ్ టు ద హాస్పిటల్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం అవసరము. ఓకే, వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎవాల్యుయేషన్ అవసరం ఎట్ ద సేమ్ టైం. రైట్ అండి, రీజన్స్ ఏంటంటారు సంతానం? సో రీజన్స్ ఎలా ఉంటాయంటే మేల్ సైడ్ రీజన్స్ ఉంటాయి, ఫీమేల్ సైడ్ రీజన్స్ ఉంటాయి. ఆడవారిలో ఏమవుద్దంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అండ్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అండ్ థైరాయిడ్ కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఎగ్స్ అనేటివి కొంచెము తొందరగా ఎంటీ అయిపోవచ్చు, పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అవి కాకుండా మెయిన్గా అనటామికల్ ఇష్యూస్ కొన్ని ఉండొచ్చు, అంటే యూట్రస్ సైజ్ షేప్ వాటిలలో కూడా ఏమైనా ప్రాబ్లం, డిఫార్మిటీస్ ఉండొచ్చు, లేకపోతే ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఓవేరియన్ సిస్ ఉండొచ్చు. సో ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఆడవారిలో ఉంటాయి. మగవారిలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే వీర్య కణాల కౌంట్ కానీ, మొటిలిటీ కానీ, అండ్ మొటిలిటీ అంటే కదలిక శాతం అనమాట, స్విమ్మింగ్ కెపాసిటీ, అండ్ మార్ఫాలజీ క్వాలిటీ వైజ్ కూడా కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. ప్లస్ ఇవి కూడా కాకుండా ఇవి అన్నీ బాగానే ఉన్నాయంటే ఆడవారిలో కొన్నిసార్లు ట్యూబల్ బ్లాక్స్ ఉండొచ్చు అనమాట, ఫెలోపియన్ ట్యూబ్ అనేది బ్లాకేజ్ ఉండొచ్చు. సో ఇవి కొన్ని రీజన్స్ ఇన్ఫర్టిలిటీకి. ఏజ్ రీజన్ కూడా ఉంటుందంటారా? డెఫినెట్లీ ఏజ్ అసలు పెద్ద రీజన్ అన్నిటికంటే, బికాస్ మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఏమైపోతూ ఉంటుందంటే మోర్ దెన్ మనము ఒక ఇండియన్ స్టాండర్డ్స్ కట్ ఆఫ్ పెట్టుకుంటే 45 to 47 ఇయర్స్కి ఆడవారికి మెనోపాజ్ వస్తుంది. సో మనకి ఎగ్స్ అనేటివి ఒక 32 ఇయర్స్ తర్వాత ఫాస్ట్గా ఎంప్టీయింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఓవరీస్లో నుంచి. సో మన జెనెటిక్ మేకప్ ఎట్లా ఉంటుందంటే మన మదర్ ఊమ్లో ఉన్నప్పుడే మన బాడీలో ఎగ్స్ అనేటివి ఫామ్ అయిపోతాయి. సో నంబర్ అనేది కాన్స్టెంట్ అప్పటి నుంచి. ఓకే, ఎగ్ పెరగడము అనేది ఏమి ఉండదు, ఎగ్ కౌంట్స్ పెరగడం అనేది ఏమి ఉండదు, అది డిప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఏజ్ పెరిగే కొద్దీ ఏమైపోతూ ఉంటుందంటే 23 ఇయర్స్, 24 ఇయర్స్, 25 ఇయర్స్కి ప్రతి మంత్ ఆడవారికి 8 ఎగ్స్, ఒక ఓవరీ ఇంకో ఓవరీలో 8 ఎగ్స్ వచ్చేటివి మన 32 ఇయర్స్ అయిపోయేసరికి మంత్ సైకిలే చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. 28 డే సైకిల్, 35 డేస్ సైకిల్ ఉండేది 21 డే సైకిల్ అయిపోద్ది. సో తొందరగా పీరియడ్స్ వస్తూ ఉంటాయి, ప్లస్ దాంతోపాటు ఎగ్స్ కూడా తొందరగా ఎంటీ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఎగ్ రిజర్వ్ మనకు తగ్గిపోతూ ఉంటే ఆబ్వియస్లీ మనకి ఫికెండిటీ అని అంటారు, అంటే ఫర్టిలిటీ కెపాసిటీ ఒకటి తగ్గిపోతూ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఏజ్ రిలేటెడ్ ఇంకా కూడా మనకి ఇష్యూస్ రావచ్చు, కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేకపోతే యూట్రస్ కూడా మనకి కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. యూట్రస్ కెపాసిటీ ఎట్లా తగ్గుతూ ఉంటుంది, యూట్రస్ అనేది ఒక ఎలాస్టిక్ ఆర్గాన్ అనమాట, మజిల్. సో దానికి ఏంటంటే అది ఈ ఎలాస్టిసిటీని కోల్పోయి కొంచెం హార్డ్ బాల్ లాగా తయారవుతుంది, అడినోమయోటిక్ చేంజెస్ అని అంటారు. కొంతమందిలో ఏంటంటే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అవి సర్వైకల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎండోమెట్రియోసిస్ కావచ్చు. సో ఇట్లా కొన్ని ఏజ్ పెరిగే కొద్దీ మన జనరలీ బాడీలో ఫర్టిలిటీ కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అందుకే చాలామంది ఏమంటారు, మన పాతకాలంలో లాగా 23 ఇయర్స్ 24 ఇయర్స్ పెళ్లి కాగానే ఒక 2-3 ఇయర్స్ అట్లీస్ట్ గ్యాప్ తీసుకొని 30 ఇయర్స్ లోపల ఫ్యామిలీ కంప్లీట్ చేసుకుంటే అది మన పుట్టే బేబీకి బెటర్, ప్లస్ మనకు కూడా బెటర్. ఎందుకు అంటే క్వాలిటీ వైజ్ మనకి ఎగ్స్ బాగుంటాయి, పుట్టే బేబీస్కి కూడా సిండ్రోమిక్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, డౌన్ సిండ్రోమ్ బేబీస్ కానీ, లేకపోతే ఎనీ ఆర్గాన్ మాల్ఫార్మేషన్స్ ఇట్లాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. రైట్ అండి, కాల్ తీసుకుందాం. కొమరంభీం మాస్ఫాబాద్ జిల్లా నుండి తిరుమల గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మాకు 10 ఇయర్స్ తర్వాత బాబు పుట్టింది మేడం, అప్పుడు కూడా మందులు వాడినా, ఇక మళ్ళీ తర్వాత 8 పడ్డాయి బాబుకి, ఇప్పటి వరకు ఏం లేదు మేడం మళ్ళీ. ఓకే, అంటే మందులు వాడితేనే ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా లాస్ట్ టైం కూడా? 10 ఇయర్స్ దాకా కాలేదు, మధ్యలో వాడినా, అంటే 5-6 ఇయర్స్ దాకా వాడినాం మేడం. మీ ఏజ్ ఎంత?
ఏజ్ 37 ఉంటుంది మేడం. 37 ఉంటుందమ్మా. ఓకే ఓకే. మీ హస్బెండ్ ఏజ్ మా? హస్బెండ్ ఏజ్ 43 మేడం. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా? పీరియడ్ కూడా గద ఇబ్బంది ఉంది మేడం. ఇలా డేట్ అయిపోయిన తర్వాత 15 రోజులకు 20 రోజులకు కడుపు నొప్పి. పీసీఓడి ప్రాబ్లం ఏమన్నా ఉందన్నారమ్మా? మేము అప్పుడు చెక్ చేయించుకుంటే ఇట్లా అండాలలో నీటి బుడగలు చిన్న సైజు ఉన్నాయని చెప్పారు మేడం. చిన్న సైజు ఉన్నాయన్నారా? ఓకే ఓకే ఓకే. మీరు ఫస్ట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే మీ ఏజ్ ఒకటి. నాకు వచ్చి థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది మేడం. మరి థైరాయిడ్ మందులు వాడుతున్నారమ్మా? వాడుతున్నా మేడం. థైరాయిడ్ టెస్టింగ్ చేయించుకుంటున్నారా 3 మంత్స్కి ఒకసారి? లేదు మేడం, ఇక టెస్టింగ్ చాలా రోజులు అయితే చేయించుకోవాలమ్మా. 3 మంత్స్కి ఒకసారి థైరాయిడ్ వాడుతున్న వాళ్ళు టెస్టింగ్ చేయించుకోవడం అనేది అవసరము. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇంకా మీరు ఫర్టిలిటీ ఆస్పెక్ట్కి వచ్చేసరికి మీకు మళ్ళీ 8 years నుంచి సంతానం కలగలేదు అంటున్నారు. సో దీనివల్ల మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళడం అవసరము. నెలొచ్చిన 2వ రోజు మనకి ఏంటంటే స్కానింగ్ చేసుకోవడం అవసరం అనమాట. సో ఆల్రెడీ మనకి ఏజ్ అనేది ఒక క్రైటీరియా కదా. ఇక్కడ మీరు ఆల్రెడీ 37 yearsకి 10 years బ్యాకే ఓవరీస్ చిన్నగా ఉన్నాయి, ఎగ్స్ అనేటివి తక్కువ ఉన్నాయి అని చెప్పినప్పుడు మీకు 37 years వచ్చేసరికి ఎగ్స్ క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఉన్నాయా లేవా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవడం అవసరం అనమాట. సో స్కానింగ్ చేసుకొని ప్లస్ అట్లనే అప్పుడప్పుడు కొన్నిసార్లు డెలివరీస్ అయిపోయిన తర్వాత కూడా అబార్షన్స్ అయిపోయిన తర్వాతనో ఓపెన్గా ఉండే ట్యూబ్స్లో చిన్నగా మ్యూకస్ ప్లగ్స్ డెబ్రీస్ అనేది ఇరికి 2 ట్యూబ్స్ బ్లాక్ లాగా అవ్వచ్చు. ఓకే. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్ అప్పుడప్పుడు ట్యూబల్ బ్లాక్స్ అనమాట. సో ఈ ట్యూబ్స్ అనేవి మనం చెక్ చేసుకోవడం అవసరము. సో అది కూడా మనకు ఒక ఎవాల్యుయేషన్ కావాలి. ప్లస్ థైరాయిడ్ అంటున్నారు, చాలా రోజులు అయింది అంటున్నారు. థైరాయిడ్ కూడా ఎట్లా అంటే మనకి పీరియడ్స్ అనేటివి థైరాయిడ్ ఎయిదర్ ఇట్ మే బి హైపర్ థైరాయిడిజం ఆర్ హైపోథైరాయిడిజం. పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి అనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మనకి ఎగ్ గ్రోత్ రిలీజ్ అవ్వడం సరిగ్గా కాదు. సో ప్రెగ్నెన్సీ అనేది ఆటోమేటిక్గా రాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సపోజ్ హైపోథైరాయిడిజం ఉందనుకోండి, ఫస్ట్ 3 నెలల్లో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో థైరాయిడ్ ఎవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇన్ఫర్టిలిటీ ఆస్పెక్ట్కి వచ్చేసరికి. సో ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకా తన విషయంలో ఇంకొకటి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ మనకి ఏజ్ కూడా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 37 years కాబట్టి అసలు ఎగ్ క్వాంటిటీ ఎలా ఉందో మనకు తెలియదు, క్వాలిటీ ఎలా ఉందో తెలియదు. సో దీన్ని బట్టి షీ నీడ్స్ అన్ ఎవాల్యుయేషన్. Day 2 రోజు ఒక హాస్పిటల్కి వచ్చి హస్బెండ్ని కూడా తీసుకున్న వాళ్ళు, హస్బెండ్ కూడా more than 42 years కాబట్టి స్పర్మ్ అనాలిసిస్ ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్నట్టయితే విల్ గెట్ టు ఎన్ డయాగ్నోసిస్. రైట్. పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి కూడా సంతానలేమికి రీజన్ అవుతుందంటారా? పీసీఓడి కూడా డెఫినెట్లీ సంతానలేమికి ఒక రీజన్ కావచ్చు. ఎందుకు అంటే ఎగ్స్ అనేటివి పీసీఓఎస్లో వాళ్ళకి ఏమవుతూ ఉంటుందంటే, పీసీఓడి ప్రాబ్లమ్ ఉంటే ఎగ్ అనేది మనకి సపోజ్ నార్మల్గా పీరియడ్స్ వస్తున్నాయి వాళ్ళకి, ఒక్కొక్క ఓవరీలో 8 eggs ఉంటాయి. 8 eggs ఉన్నా ఒకటే ఎగ్ గ్రోత్ అయ్యి రిలీజ్ కావాలన్నమాట. ఓకే, అది నార్మల్. సో ఎగ్ గ్రోత్ రిలీజ్ అవ్వడం ఇవన్నీ ప్రాసెస్ నార్మల్గా అవుతూ ఉంటే ఎండోమెట్రియం గ్రోత్ కూడా మంచిగా ఉండి మనకి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా వస్తాయి. ఓకే. సో ఈ పీసీఓడి వాళ్ళలో ఏమవుద్దంటే ఈ ఎగ్ గ్రోత్ రిలీజ్ అవ్వడం ఈ ప్రాసెస్ సరిగ్గా కాక ఉన్న ఎగ్స్ అన్ని ప్రతి మంత్లో వచ్చే 8 eggs 6 అయితే ఏవైతే ఉన్నాయో అలానే కూర్చొని ఉంటాయి ఓవరీలో. ఓకే. సో మనం స్కాన్ వేసి చూసినప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది, చాలా ఫాలికల్స్ ఉన్నాయి, మల్టీ ఫాలిక్యులర్ డెవలప్మెంట్ అన్నట్టు అంటారనమాట, పాలిసిస్టిక్ అని అంటారు. సో ఓవరీసే మనకి చిన్న ఇది అండాలలో నీటి బుడగలు అని చెప్తారు. సో అట్లా మనకి పాలిసిస్టిక్ అపియరెన్స్ కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా ఉంటే ఏమైపోతుంది అంటే ఎగ్ సరిగ్గా గ్రోత్ అవ్వవు, రిలీజ్ అవ్వవు కాబట్టి పీరియడ్స్ కూడా వీళ్ళకి ఇర్రెగ్యులర్ అనమాట. 6 monthsకి ఒకసారో 3 monthsకి ఒకసారో 7 monthsకి ఒకసారో వస్తూ ఉంటాయి. సో దీనికి మనం పెద్ద టెన్షన్ పడేది అవసరం లేదు. అన్ని పీసీఓఎస్కి ఉంటే పిల్లలు పుట్టరు అనేం లేదు. మనము హాస్పిటల్కి వచ్చి ఎవాల్యుయేషన్ చేయించుకుంటే దేర్ ఆర్ మెనీ ట్రీట్మెంట్స్. ఓవ్యులేషన్ ఇండక్షన్ కానీ అంటే చిన్న ట్యాబ్లెట్స్తోనే మనము ఎగ్ గ్రోత్ కానీ రిలీజ్ అవ్వడానికి కానీ ట్రై చేసి దాని తర్వాత న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావచ్చు. అలా కాలేదు అంటే డెఫినెట్లీ దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్. లాప్రోస్కోపీ లాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీటిలలో ఏం చేస్తారు అంటే చాలా ఈ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిన ఈ ఓవరీస్లో జస్ట్ ఒక చిన్న హోల్ వేసి మనకి పంక్చర్ చేసి ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంతా ఆస్పిరేట్ చేస్తారనమాట. సస్ దట్ ఓవరీ సైజ్ మనకు తగ్గుతుంది. నెక్స్ట్ ఈ FSH LH అనే హార్మోన్స్ కంట్రోల్లోకి వచ్చి ఎగ్ అనేటివి మంచిగా గ్రోత్ అవుతూ ఉంటాయి. కాల్ తీసుకుందాం మేడం. సిరిసిల్ల నుండి మమత గారు, నమస్తే అండి.
నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. మేడం మమత చెప్పండి మా. మేడం మేము సిరిసిల్ల కోనార్క్ హాస్పిటల్లో చూపెట్టుకున్నాం. హ్మ్. మాకు 12 ఇయర్స్ పాప ఉన్నది. హ్మ్. మాకు మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడం లేదని హాస్పిటల్కి వెళ్ళినాం. హ్మ్. అయితే 2 సైడ్ సిస్టులు ఉన్నాయని చెప్పిండ్రు మేడం. పీసీఓడి ఉందన్నారమ్మా? అయితే ఒక సైడ్ రైట్ సైడ్ ఏమో 2.8 ఉంది, హ్మ్. 2.4 ఉంది. ఓకే. లెఫ్ట్ సైడ్ ఏమో 4.5 ఉంది, 3 ఉంది. ఏం సిస్ట్లు అన్నారమ్మా అవి? ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు అన్నారా? సిస్ట్ అంటే ఏం సిస్ట్ అన్నారమ్మా? నీటి పుడుగలు అన్నారు. మా మీరు పెద్ద సిస్టులు అనేటివి పెద్ద టెన్షన్ పడేది అవసరం లేదు. సిస్ట్ అంటే ఏంటి అని అంటే దాంట్లో చాలా రకాల సిస్టులు ఉంటాయి అన్నమాట ఓవరీలో. సో జనరల్ టర్మ్ ఓవేరియన్ సిస్ట్ అని మాట్లాడతాం. కానీ ఓవేరియన్ సిస్ట్లో ఏమేమి టైప్స్ ఉంటాయి అంటే ఎండోమెట్రియాటిక్ సిస్టులు ఉంటాయి, ఓవేరియన్ సిస్టులు, సింపుల్ సిస్టులు, కాంప్లెక్స్ సిస్టులు ఉంటాయి, హిమరేజిక్ సిస్ట్ ఉంటాయి, అండ్ కార్పస్ లూటియల్ సిస్టులు అని ఉంటాయి. సో ఇవన్నీ జనరల్ ప్రాక్టీస్లో మనం చూసే సిస్టులు అనమాట. సో హిమరేజిక్ సిస్టో లేకపోతే ఈ కార్పస్ లూటియల్ సిస్టో లేకపోతే సింపుల్ సిస్టులు, ఇవన్నీ ఫంక్షనల్ సిస్ట్ అని అంటారు వీటిని. అంటే ఏంటి అంటే సిస్ట్ అనేది ఒక బ్రాడ్ టర్మ్. ఇప్పుడు మనకి ఈ మంత్ మనకి ఎగ్ అనేది రిలీజ్ అయింది. సో జనరల్గా ఎగ్ అంటే ఎలా ఉంటుందంటే హ్యూమన్ ఎగ్స్ కూడా, ఊసైట్స్ అనేటివి కూడా ఇప్పుడు ఎగ్స్ లాగానే ఉంటాయి. ఇట్ విల్ హ్యావ్ ఎ లిక్విడ్ అంటే ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ఉంటుంది, ప్లస్ దాంట్లో ఊసైట్ ఉంటుంది అనమాట ఫాలికల్లో. సో ఈ ఫాలికల్ మనకు రప్చర్ అయినప్పుడు దాంట్లో నుంచి ఎగ్ అనేది బయటకు వస్తుంది ఫెలోపియన్ ట్యూబ్లోకి. సో ఆ రప్చర్ అయిన ఫాలికల్ ఏదైతే ఉందో దట్ విల్ సమ్ టైమ్ టర్న్ ఇంటూ అ ఫంక్షనల్ సిస్ట్, గట్టిగా రాయిలాగా తయారయ్యి అది కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేసినప్పుడు మనకు నెక్స్ట్ సైకిల్లో కూడా ఎగ్స్ వేరైటీ ఫామ్ అవ్వడం, రిలీజ్ అవ్వడం జరగదు. ఎందుకంటే దెర్ విల్ బి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బాడీ. సో అదో 2-3 months అది అదే నార్మల్ అయిపోతుంది. మనం దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొన్ని సిస్టులు ఎలా ఉంటాయి అంటే ఎండోమెట్రియాటిక్ సిస్టులు, చాక్లెట్ సిస్ట్ అని అంటారు అనమాట. దాంట్లో ఏంటంటే మెన్స్ట్రల్ బ్లడ్ అనేది అప్పుడప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్ ఆర్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు అంటే ఏంటంటే మన ఎండోమెట్రియల్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో యూట్రస్ ఎండోమెట్రియంలో కాకుండా మయోమెట్రియంలో, ఓవరీస్లో, అక్కడక్కడ ఈ అబ్డామినల్ ఆర్గానిల్స్లో కొంచెం ఎళ్ళి అతుక్కొని అప్పుడప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అక్కడే మనకి బ్లడ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో అది స్టాగ్నేషన్ అయిపోయి చాక్లెట్ కలర్లో తయారవుద్ది అనమాట ఓవరీలో. సో దాన్ని ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు అంటారు. సో ఆ సిస్ట్లు ఓవరీలో కూర్చొని ఉంటే స్పేస్, మనకు ఓవరీ ఉండేదే ఎంత, ఒక ఓవరీ 3 into 2 centimeters, మ్యాక్సిమం 4 వరకు ఉంటుంది. సో దాంట్లో ఈ తను చెప్పినట్టు 2x4 సిస్ట్లు, 4 centimeter సిస్ట్లు కూర్చొని ఉంటే వేరే ఎగ్స్ జనరలీ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. సో ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్లో ఇంకొకటి ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేరే ఎగ్స్ ఊసైట్ క్వాలిటీస్, ఫాలిక్యులర్ గ్రోత్ కెపాసిటీని కూడా ఆ ఓవరీ అనేది కోల్పోతుంది అనమాట జనరల్గా. సో అందుకు తనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ప్లస్ ఈ ఓవేరియన్ సిస్ట్లు ఓవరీస్లో ఉంటే ఎండోమెట్రియాటిక్ సిస్ట్లో ఎస్పెషలీ, సో దెర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఆఫ్ ద యూట్రస్ ఆల్సో. లోపల అడెషన్స్ అంటే చాలా అతుకులు ఫామ్ కావచ్చు. ఈ ఓవరీకి యూట్రస్కి కూడా అతుకులు ఫామ్ కావచ్చు, ఓవరీకి ట్యూబ్స్కి కూడా అతుకులు ఫామ్ కావచ్చు. అతుకులు అయినప్పుడు నార్మల్గా ఉండే అనాటమీ డిస్టర్బ్ అయిపోద్ది కాబట్టి ఎగ్ గ్రోత్ అవ్వడం, రిలీజ్ అవ్వడం, ఈ ఫెలోపియన్ ట్యూబ్ ఎగ్ని క్యాచ్ చేయడము, సో ఈ ప్రాసెస్ సరిగ్గా కాక ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే మీ ఏజ్ చిన్నది, సపోజ్ 35 years, 32 years, లెస్ దాన్ 30 years, మీకు చాక్లెట్ సిస్ట్లు ఉన్నాయి, ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు ఉన్నాయి అంటే, లేదా అది ఏ సిస్టో ఫస్ట్ మీరు నాకు చెప్పలేదు కాబట్టి ఏ సిస్టో మనం తెలుసుకోవడం అవసరము, ఒక పెద్ద 3D స్కానింగ్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం అవసరం, మీ యూట్రస్ సైజ్ షేప్ ఎలా ఉందో చూడడం అవసరం, ఎండోమెట్రియం లైనింగ్ మంచిగా వస్తుందా లేదా చూసుకోవడం అవసరము. ప్లస్ ఇవన్నీ చూసుకుంటూ ఈ సిస్ట్లు ఏ రకమైన సిస్ట్లో మనం చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మీకు డెఫినెట్గా పిల్లలు కలుగుతారు. రైట్ అండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి రత్నాకర్ గారు, నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం రత్నాకర్ మేడం, ఇది మేడం నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది మేడం. మేడం ఇది నా మిస్సెస్కి చూస్తే మిస్సెస్ సైడ్ నుంచి అయితే ప్రాబ్లం ఏం లేదు మేడం, కానీ నా సైడ్ నుండి ప్రాబ్లం అని చెప్పారు. సిమెన్ అనాలిసిస్ చేస్తే కౌంట్ 0 వచ్చారు మేడం, మొత్తం టోటల్ 0 ఉంది. అయితే మళ్ళీ బయాప్సీ కూడా చేయించుకున్నారు.
బయాప్సీ చేస్తే స్పెర్మెటిక్ ఆర్ఎస్ అని ఇచ్చారు. ఓకే ఓకే దానికి ట్రీట్మెంట్ ఎలా ఏమైనా ఆప్షన్ ఉంటుందా, లేదా రేపు పిల్లలు కావడం కోసం ఏమైనా ఆప్షన్ ఉంటుందంటారా? సార్ అయితే మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి టెస్టిక్యులర్ బయాప్సీలో కూడా మనకి ఇమ్మెచ్యూర్ స్పెర్మాటిడ్స్ వాట్ ఎవర్ ఏదైతే అన్నారో, సో ఇది మనకి చిన్నప్పటి నుంచే వచ్చే ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు మనం పెద్దగా ట్రీట్మెంట్ అంటే రిజల్ట్ మీ ఓన్ స్పర్మ్తోనే ప్రెగ్నెన్సీ రావడం కొంచెం కష్టం. బట్ డెఫినెట్లీ మనము హాస్పిటల్కి వస్తే మనం వీ కెన్ ఎవాల్యుయేట్ మనకి ఎఫ్ఎస్హెచ్ అని హార్మోన్ ఉంటుంది అనమాట బాడీలో. మరి 0 కౌంట్ ఉన్నా కానీ అప్పుడప్పుడు ఎఫ్ఎస్హెచ్ అనేది చాలా హై వస్తుంది అనమాట. సో మనం దీన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి ఏముంటాయి అంటే, ఇంకొకసారి మనము కావాలంటే వీ కెన్ లుక్ ఎట్ ఇట్, మళ్ళీ మనం హార్మోన్స్ చేసుకొని మనం చూడొచ్చు, స్కానింగ్ చేసుకొని ఇదంతా చెక్ చేయొచ్చు. బట్ మనకేంటంటే బయాప్సీలోనే మనకు స్పర్మ్స్ దొరకలేదు అని అంటే మీ ఓన్ జీన్తోనే మనకు ప్రెగ్నెన్సీ రావడం అనేది కొంచెం కష్టం. డోనర్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. ఓకే రైట్ అండి. కాల్ తీసుకుందాం. నెల్లూరు నుండి సంతోషి గారు, నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. అంటే ఫస్ట్ 2 పాపలండి. 2 పాపలకి అంటే డాక్టర్ అదే మెడికల్ ట్రీట్మెంట్ చేసుకోగానే అయ్యింది. ఇప్పుడు మళ్ళీ అదే బాబు కోసం చూస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు అంటే ఇంటి దగ్గర అంటే మెడిసిన్ ఏం వాడకుండా నార్మల్ గా ప్రెగ్నెన్సీ అయ్యే దానికోసం అనేసి ఆలోచిస్తున్నాము. అది అదే ఏమైనా చేస్తే అవుతా అనేసి. ఒకటి మీకు ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా? ఇప్పుడు వస్తున్నాయండి. అంటే ప్రెగ్నెన్సీ కోసము ఒక 3 months ట్రై చేసాము ఇంటి దగ్గర. అంటే ఊరు వెళ్ళగానే ఒక 2 months గ్యాప్ వచ్చింది. గ్యాప్ రాగానే కరెక్ట్ డేట్ రాలేదు. ఒక 80 days ముందు అయిపోయాను. దానివల్ల ఏమైనా ప్రాబ్లమా, లేదంటే మళ్ళీ మెడిసిన్ ఏమైనా వాడాలా, లేదంటే మామూలుగా అలాగే అంటే మీకు ముందు 2 పిల్లలు కూడా న్యాచురల్గా వచ్చారమా, లేకపోతే ట్రీట్మెంట్ తీసుకుంటేనే వచ్చిందా? అంటే ఫస్ట్ పాపకి అదే నీటి బుడకలు ఏవో ఉన్నాయంటే దానికోసం మెడిసిన్ వాడితే 5 years కి పాప ఇంకొక 2వ పాప అయిందండి. తనకు కూడా మెడిసిన్ వాడాము. ఇప్పుడు మరి అంటే ఇప్పుడు మళ్ళీ మెడిసిన్ వాడితేనే ప్రెగ్నెన్సీ వస్తుందా, లేదంటే ఇంటి దగ్గర ఉండి అదే మామూలుగా చేసినా అవుద్దా ఏంటనేది? ఒకటి ఏజ్ అనేది మనకు ఒక క్రైటీరియా. మీకు ఒక 18 yearsకో 25 yearsకో 26 yearsకో పీసీఓడి ఉండింది అనుకోండి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. వీళ్ళకి ఏమైపోద్ది అంటే 32 years 33 yearsకి వచ్చిన తర్వాత పీసీఓడి ప్రాబ్లం జనరల్గా తగ్గుతుంది. ఎగ్స్ అనేవి ఫాస్ట్గా ఎంటీ అవుతూ ఉంటాయి కదా పీసీఓఎస్లో. సో ఏమైపోద్ది అంటే 35 yearsకి వీళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి అనమాట. 15 eggs 20 eggs ఒక్కొక్క ఓవరీలో వచ్చే వాళ్ళకి 8 eggs 7 eggs వచ్చేసరికి హార్మోన్ లెవెల్స్ కొంచెం బ్యాలెన్స్ అయ్యి వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి అనమాట. ఒకవేళ తనకు అట్లా రెగ్యులర్గా పీరియడ్స్ వస్తుంటే మనం ఫర్టిలిటీ విండోని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఈ రోజు మంత్లీ ఫస్ట్ డేట్కి మనకి పీరియడ్ వచ్చింది అనుకోండి, ఒక 14 days మైనస్ చేయాలన్నమాట. మైనస్ చేస్తే అరౌండ్ 16th 17th 18th డేట్కి తనకి ఎగ్స్ అనేటివి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ డేట్లో మనకి ఇంట్లో నార్మల్గా కలిసినట్టయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి. ఓకే, సో అప్పుడు అయినా అలా చేసినా కానీ ఒక 2-3 months ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే హాస్పిటల్కి వచ్చి ఎవాల్యుయేషన్ అవసరము. చిన్న మందులతోని కూడా ట్రై చేయొచ్చు. కంపల్సరీ మీరు ఐయుఐకి ఐవీఎఫ్కి పెద్ద ప్రొసీజర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న మందులతో కూడా ప్రెగ్నెన్సీ వస్తే న్యాచురల్గానే ట్రై చేయొచ్చు. రైట్ అండి. కాల్ తీసుకుందాం. తిరుపతి నుండి ధర్మ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. మేడం అది కౌంట్ 0 వచ్చిందా, దానికి ట్రీట్మెంట్ చెప్తారా? కౌంట్స్ 0 వచ్చాయా సార్? అవును మేడం. ఓకే, ట్రీట్మెంట్ అనేది మనకి ఎట్లా ఉంటుందంటే ఒకటే రిపోర్ట్ని బట్టి మనం 0 అని చెప్పలేము. సో ఒక 2-3 రిపోర్ట్స్, అది కూడా మంచి ఇన్ఫర్టిలిటీ ల్యాబ్లో, మనం ప్యాథాలజీ ల్యాబ్లో కాకుండా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్లు అంటే ఫర్టిలిటీ హాస్పిటల్స్లో చేసిన రిపోర్ట్ని బట్టి మనము డిసైడ్ చేస్తామన్నమాట. ప్లస్ దాంతోపాటు మనకి హార్మోన్ లెవెల్స్ కూడా చేయించుకోవడం చాలా అవసరము. స్కానింగ్ చేయించుకోవడం అవసరం. స్కానింగ్లో మనకి ఏంటంటే టెస్టిస్ వాల్యూమ్ ఒకటి, సైజ్ ఒకటి, ప్లస్ దానికి రక్త సరఫరా ఉందా లేదా. సో ఒక ఆర్గాన్ మంచిగా పనిచేస్తుంది అంటే దానికి రక్త సరఫరా ఉండాలి. సో వాస్కులారిటీ తక్కువ ఉంది అంటే దాని ఫంక్షనింగ్ తక్కువ ఉంది అని అర్థం అనమాట.
సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని మనకి అట్లీస్ట్ హార్మోన్ లెవెల్స్ మరీ హై లేకుండా, సో FSH 8 అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ మరీ తక్కువ లేకుండా నార్మల్ లెవెల్లో ఉంటే డెఫినెట్లీ మనకి స్కాన్ని బట్టి మనకి సర్జికల్ ఆప్షన్స్కి వెళ్ళచ్చు. సపోజ్ మనకి ఇజాక్యులేట్లో అంటే సీమెన్లో మనకి ఈ స్పర్మ్స్ అనేటివి లేవు అని అంటే డెఫినెట్గా చిన్న ఆపరేషన్ కూడా కాదు, ఒక చిన్న నిక్కిచ్చి బీజంకి మనం స్పర్మ్స్ అనేటివి మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దాంతో మనకు IVF ఫిక్సీకి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే జీరో కౌంట్ అని అన్నారు కదా, సో దాంట్లో 2 వేరియంట్స్ ఉంటాయన్నమాట. ఒకటి అబ్స్ట్రక్టివ్ అండ్ ఇంకొకటి నాన్ అబ్స్ట్రక్టివ్ అనమాట. సో ఈ స్పర్మ్స్ వచ్చే ట్రాక్ట్లో ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ ఉంటే దాన్ని అబ్స్ట్రక్షన్ అని అంటారు. సో అది ఎక్కడుందో మనం చూసి దాన్ని రిలీవ్ చేస్తే పర్లేదు, నార్మల్గా స్పర్మ్స్ వస్తాయి. లేదు నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే డెఫినెట్లీ మనకి ఏదో హయ్యర్ లెవెల్లోనే మనకి హార్మోన్ లెవెల్స్లోనే ఏదో ఇంబ్యాలెన్స్ ఉంది, చిన్నప్పటి నుంచి కూడా సైజు ఇదంతా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే డెఫినెట్గా వాళ్ళు సర్జికల్ టెక్నిక్స్కి వెళ్తే చాలా బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. రైట్ అండి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా సంతానలేమి సమస్యలు వస్తాయి అంటుంటారు, నిజమేనంటారా అది? ట్రూ. సో ఇన్ఫెక్షన్స్ ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు మనకి బ్యాక్టీరియల్ వెజైనోసిస్ లేకపోతే ఇట్లా వైట్ డిశ్చార్జ్ చాలా మందికి అవుతూ ఉంటుంది. సో అది ఏంటంటే అందరు ఇన్ఫెక్షన్స్ అనుకుంటారు కానీ కొంతమందికి రొటీన్గానే వైట్ డిశ్చార్జ్ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అలా ఉంటే ఏమవుద్దంటే ఈ యూట్రస్ ఓపెనింగ్ మనకి సర్విక్స్ అని చిన్న ఆర్గాన్ ఉంటుంది అనమాట. సో అక్కడ సర్వైకల్ మ్యూకస్ ఎక్కువ అయిపోయి స్పర్మ్స్ని లోపలికి వెళ్ళనివ్వవు, పట్టేసుకుంటాయి కాబట్టి. సో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతే అప్పుడప్పుడు ఇన్ఫర్టిలిటీ రావచ్చు. లేదా బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటే ఆ వైట్ డిశ్చార్జే కొంచెం మనకు స్మెల్ వస్తుంది, లేకపోతే చాలా దురద వస్తుంది, దాంతో ప్రాబ్లమాటిక్ అంటే తనకి లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయ్యేంత వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని అంటే దెన్ డెఫినెట్లీ షీ నీడ్స్ అన్ ఎవాల్యుయేషన్. సో అట్లా మనకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా అవి అసెండ్ అయ్యి వెజైనల్ ట్రాక్లో నుంచి యూట్రస్ లోపలికి, తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్కి అసెండ్ అయ్యి మనకి యూట్రస్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే ట్యూబ్స్లోనే మెయిన్ ట్యూబల్ బ్లాకేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని అంటారనమాట. సో అట్లా PIDs వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అట్లా అయితే కూడా మనకి పిల్లలు అనేది కలగరు, ఎందుకంటే మనకి ఫర్టిలైజేషన్ అయ్యేదే ట్యూబ్లో కదా. రైట్ అండి. కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి రాజు గారు, నమస్తే అండి. చెప్పండి సార్. మేడం, మా మిస్సెస్ కి కొద్దిగా ప్రాబ్లం ఉంది మేడం. నాకు మ్యారేజ్ అయ్యి అప్రాక్సిమేట్లీ 3 years అవుతుంది. ఏం ప్రాబ్లం ఉంది సార్? మా మిస్సెస్ కి రెగ్యులర్ పీరియడ్ అవ్వట్లేదు మేడం. 2 months 3 months ఒకసారి జరుగుతూ ఉంది. ఓకే. హాస్పిటల్ కి డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే గర్భాశయం చిన్నగా ఉంది, మీకు అండాలు అనేది విడుదల అవ్వట్లేదు అని చెప్పేసి డాక్టర్ కన్సల్ట్ చేస్తే డాక్టర్ అన్నారు మేడం. అయితే ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి టాబ్లెట్స్ వాడుతుంటే రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి మేడం. ఇప్పుడు ఇది మాక్సిమం ఈ జనరల్ గా భార్య భర్తలు కలిస్తే కాకుండా టెస్ట్ బేబీ పర్పసే మీ భార్యకి ఛాన్సెస్ ఉన్నాయి సార్, రెగ్యులర్ గా లేదు సార్ అని చెప్తున్నది. అండోస్కోపీ లేదంటే మేడం మా మిస్సెస్ కి ఏమన్నా టెస్ట్ బేబీ కాకుండా జనరల్ గా అయ్యే ఛాన్సెస్ ఏమన్నా మీరు చెప్తారా సార్? సరే, ఒకటి మీరు చెప్పింది ఏంటంటే మనకి యూట్రస్ సైజ్ అనేది చిన్నగా ఉంది అని అన్నారు, ప్లస్ దాంతోపాటు అండాశయాలు కూడా చిన్నగా ఉన్నాయి అని అంటే మోస్ట్లీ పుట్టుకలోనే కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అది ఏంటో మనకి ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. సపోజ్ అండాలు ఉత్పత్తి లేదు అని అన్నారనుకోండి, యూట్రస్ అసలు మనకి ఒక చిన్న హిస్ట్రోస్కోపీ అని ఉంటుందన్నమాట. అది ఏంటంటే కెమెరా వేసి జస్ట్ మనకి యూట్రస్ సైజ్, షేప్, కెపాసిటీ ఎంత ఉందో చూస్తారు. సో దాన్ని బట్టి లోపల మనము ఏం చేయొచ్చు అని అంటే డోనర్ ఎగ్ తీసుకొని మీ స్పర్మ్ వేసి మనకి ఎంబ్రియోని తయారు చేసి మనం డెఫినెట్గా IVF ద్వారా బేబీని మనం వీ కెన్ ట్రై. కానీ ఏంటంటే మన యూట్రస్ కెపాసిటీ ఎంత ఉందో చూడాలి. యూట్రస్ మనకి ట్రీట్మెంట్ ఉంటాయి, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేస్తే యూట్రస్ డెఫినెట్లీ పెరుగుతుంది. చిన్న సైజ్ నుంచి అట్లీస్ట్ ఒక 2 centimeters సైజ్ పెరిగినా కానీ మనకి ప్రెగ్నెన్సీని హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాకపోతే దీనికి ఎవాల్యుయేషన్ అవసరం. మనకి ఏంటంటే హిస్ట్రోస్కోపీ వేసి చూస్తే మనకి ఎలా ఉందో తెలుస్తుంది. రైట్ అండి. సంతానలేమి సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి వైద్యం ఆరోగ్యం. నమస్తే. వైద్యం